4 బ్లాక్స్ ఎవరికి వచ్చినాయి? టీఆర్ఎస్లోకి వచ్చినాయి. అంటే కాంగ్రెస్ పార్టీ స్కామ్ చేస్తే టీఆర్ఎస్లోకి వస్తాయా? ఇదేనా అవినీతి అని చెప్పి? ఇలా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కిషన్ రెడ్డి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కూడా తెలియకుంటే ఎట్లా పిచ్చిగా నువ్వు మంత్రి అయినా నాకు అర్థం కాదు. సైట్ విజిటింగ్ అని మీరే కదా పెట్టింది. దాంట్లో ఎట్లా వస్తుంది బొగ్గు స్కామ్ సంబంధించిన అంశంలో? మరి నీకు కూడా ఉండాలి కదా. సో నీకు 49% నువ్వు స్టేక్ ఉంది కదా. 51% తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న మేము యజమాన్యం ఉన్నా కూడా నీకు స్టేక్ ఉంది కదా. బ్లాక్స్ లో మీకు కూడా వాటా కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని సవరించింది కదా. మరి గాయకుల జ్ఞానం కూడా కిషన్ రెడ్డి లేకుండా ఆయన కేంద్ర మంత్రి ఎట్లయితు? కేంద్ర మంత్రి మళ్ళీ లేఖ రాస్తాడు హరీష్ రావు. అరే బాబు నీ దొంగతనం చెప్పురా నాయన అంటే మీరేదో స్కామ్ చేసిందని చెప్పి లేని అబద్ధాన్ని ప్రచారం చేసుకొని మీకు డిఫెన్స్గా వాడుకుంటూ, రెండోది ఇప్పుడు ఈయన అంటుడు జిల్లాలు మారుస్తామని చెప్పిండట. జిల్లాలు మారుస్తాం ఏడికి పోతాడు? నారాయణపేట పోతే నారాయణపేట, లేకపోతే గద్వాల పోతే గద్వాల, నిన్న సిరిసిల్ల పోతే సిరిసిల్ల, మళ్ళీ కరీంనగర్ పోతే కరీంనగర్. ఏడికి పోతాడు మీ జిల్లా మారుస్తాడని? ఇట్లాంటి దద్దమ్మలు చేయబట్టే మిమ్మల్ని ప్రజలు తీసి నేలగొట్టింది. ఎక్కడైనా ఒక స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారో ప్రభుత్వం నుంచో లేకపోతే మా నాయకుల నుంచో ఎక్కడి నుంచైనా జిల్లాల మార్పు అనేది వచ్చిందా? పెరిగితే పెరగవచ్చు కాక, పెరిగితే నష్టమేంటి? ఉన్నవి తీసేస్తారని ఎందుకు చేస్తున్నారు? ఒక సైడు సికింద్రాబాద్ తీసేస్తారంటారు, ఇంకో వైపు ఇంకో జిల్లా తీసేస్తారంటే ఆయన సిద్దిపేట తీసేస్తా అంటాడు. ఎవడు? మన హరీష్ రావు. ఎవరు చెప్పిండు మీకు? ఎందుకు రా పిచ్చి సన్నాసులు ఇక్కడ? నేను అనుకుంటున్నాను మీరు మా ముఖ్యమంత్రి ట్రాప్లో పడుతుందని కనీసం అర్థమన్నా కావట్లేదు కదా మీకు. నేనంటున్నా ఈరోజు అవినీతి అక్రమానికి నిలువు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం అని నేను అంటున్నా. అది కాదని మీరు నిరూపించాలంటే ఎక్కడికి వస్తారో రండి, మేము నిరూపిస్తాం. మీరు అక్రమార్కులు, అనైతికులు అని. ఈరోజు నిధుల కోసమే కాదు, నాయకులను మీ పార్టీలో చేర్చుకోవడం కొరకు కూడా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసింది. 2018లో కూడా మీరు ఫోన్ ట్యాపింగ్ చేసింది. 2018లో ఈ రోజు ఎదుర్కొంటున్న ఎవరైతే ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ ఐజీ, తర్వాత అంతకుముందు మా నల్గొండ జిల్లా ఆయన ఎస్పీగా పనిచేసింది. మా ఫోన్ ట్యాపింగ్లో మాకాయ వచ్చే వాళ్ళందరినీ గుంజుకుపోయి బీఆర్ఎస్కి అటాచ్ చేసే చరిత్ర ఆయన. ఇలా మాట్లాడుతున్నారు కదా డీజీపీ శివధరెడ్డి గారికి ముందు మీరు ఎంక్వైరీ చేయండి, మీరు ఆ దాని మీద సిట్ చేయండి, ఈ దాని మీద సిట్ చేయండి, ఇంకో దాని మీద సిట్ చేయండి. దొంగలు చెప్పి నైట్ క్యాప్ ఉందా? ఫస్ట్ మీరు ఏందో తెలుసుకోవాలి కదా. ప్రతి ఒక్క విషయంలో మీరు చేస్తున్న ఏవైతే రాద్ధాంతం ఉందో తెలంగాణ ప్రజలు కాదు, తెలుగు ప్రజలు కాదు, మొత్తం యావత్ భారతదేశం వింటున్నది. వేల కోట్ల రూపాయలు. ఒకవైపు ఏమో రాష్ట్రాన్ని